వెల్కమ్ టు జెడ్ ఆడియో. ఈరోజు మనం SM6000 షార్ప్ ఆడియో నుంచి ప్రొవైడ్ అయిన యాంప్లిఫైర్ని రిపేర్ చేస్తున్నాం. ఈ యాంప్లిఫైర్ల ప్రాబ్లం ఏంటంటే యాక్చువల్గా నేను ఓపెన్ చేసి ఫస్ట్ ప్రాబ్లం సార్ట్అవుట్ చేద్దామని దీన్ని ఓపెన్ చేసినాం. ఈ బోర్డ్ ప్రాబ్లం ఏంటంటే రెండు కెపాసిటర్స్, అంటే దీన్ని కెపాసిటర్ అంటారు, కెపాసిటర్ షార్ట్ అయ్యి పలిగిపోయినాయి. ఇది షార్ట్ అయ్యి పలిగిపోయినాయి. ఇట్లాంటి రెండు కెపాసిటర్లు, దాని బదులుగా మనం రెండు కెపాసిటర్లు వేయాలి. దాంతోపాటు ఈ కెపాసిటర్ పలిగే రీజన్ ఏంటంటే, మెయిన్ రీజన్ అంటే దీని రెక్టిఫైర్ ఏంటంటే, ఇది బ్రిడ్జ్ రెక్టిఫైర్ అంటారు దీన్ని. మీకు ఎగ్జాంపుల్ ఈ బ్రిడ్జ్ రెక్టిఫైర్ మనం చేంజ్ చేసిన బ్రిడ్జ్ రెక్టిఫైర్ ఇది షార్ట్ అయిపోయింది, ఈ రిలే షార్ట్ అయిపోయింది, NTC షార్ట్ అయిపోయింది. ఈ షార్ట్ ఎందుకు అయింది, రీజన్ ఏంది అంటే పర్టికులర్గా రీజన్ ఏంటంటే, ఇది మనం చేంజ్ చేసినాం, ఇక్కడ బ్రిడ్జ్ రెక్టిఫైర్ అంటారు, ఇక్కడ రిలే షార్ట్ చేసినాం. అంటే ఎందుకంటే ఇది ఆన్ కావాలి, మనకి ఫస్ట్ షార్ట్ అవుట్ కావాలి, తర్వాత రిలే మార్చుతాం దీనికి. ఇప్పుడు ప్రాబ్లం ఏముంది, ఎందుకు ఇది షార్ట్ అవుట్ అయిందంటే, దీని ఛానల్ ఇక్కడ ఉంది, ఈ ఛానల్ లోడ్ లేపకపోతుందో దీని మీద కెపాసిటర్ మీద లోడ్ పడ్డది. ఈ ఛానల్ లోడ్ లేపుతలేదు, అది ఎట్లా లేపుతలేదు నెక్స్ట్ సెకండరీలో మనకి అర్థమవుతుంది. ఇప్పుడు ఈ పవర్ సప్లై ఆన్ చేసి మీకు చూపిద్దాం, ఓకేనా. మొత్తం మనం క్లీన్ చేసేసినాం, మనం ఏం రిపేర్ చేసినాం కూడా అర్థమే కాదు దానిలో, ఓకే. ఎందుకంటే బోర్డ్ క్లీన్ చేయడం కూడా ఇంపార్టెంటే, ఏమైనా ఇష్యూ అయితే కూడా మనకి క్లారిటీగా అర్థమైపోతుంది. చూడండి, ఇప్పుడు షార్ప్ ఆడియో మనం అన్నాం కదా ఈ కెపాసిటర్స్ పోయినాయి అని, మన కెపాసిటర్ వేసేసినాం. ఇక్కడ రిలే, NTC, దీనిలో సెంటర్లో డయోడ్స్, అంటే చిన్న చిన్నవి కనిపిస్తాయి మీకు, అవి డయోడ్స్ అంటారు. యాక్చువల్గా డయోడ్ అంటే ఏంటంటే మీకు చూపిస్తా ఒక సెకండ్. డయోడ్ అంటే ఇది డయోడ్, ఫర్ ఎగ్జాంపుల్గా ఇవన్నీ ఫెయిల్ అయినాయి. డయోడ్ NTC అంటే ఇది NTC, ఓకే. NTC 10D20 అంటే ఇది నేను ఒకరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను 10D20 ఏం పనిచేస్తుంది యాక్చువల్గా. ఈ రిలేస్, ఓకే. ఇక్కడ మొత్తం మనకి ఈ వీడియోలో ఏం చూపిస్తున్నామంటే దీనిలో సార్ట్అవుట్ అయిన, దీన్ని అంటారు SMPS పవర్ సప్లై, అంటే స్విచ్ మోడ్ పవర్ సప్లై, ఆర్ నోన్ యాజ్ మనకి ఇట్లా అంటారంటే సింపుల్గా AC సప్లైని DCగా కన్వర్ట్ చేసే బోర్డు. ఇంకోటి, ఈ షార్ప్ ఆడియో బోర్డులలో, షార్ప్ ఆడియో అని కాదు, ఈ 4 ఛానల్ ఏమేమి కంపెనీ బోర్డ్స్ ఉన్నాయో ఆ బోర్డ్స్లో ఇన్బిల్ట్ ఏమైందంటే, యాక్చువల్గా మీరు ఒక ఏ యాంప్లిఫైర్ అయినా చూడాలంటే దానికి బ్యాక్ బోర్డ్ ఉంటుంది, పవర్ సప్లై బోర్డు ఉంటుంది. దీనికి 2-in-1 ఉంది, పవర్ సప్లై బోర్డు, బ్యాక్ బోర్డ్, అంటే ఆడియో సిస్టమ్ బోర్డు కూడా ఇక్కడ అటాచ్ అయిపోయింది. ఇప్పుడు మనం పవర్ సప్లై ఆన్ చేద్దాం, ఓకే. ఇది సప్లై బోర్డు, ఓకే. స్విచ్ ఆన్ చేస్తున్నాం, స్విచ్ ఆన్ చేస్తే ఏమవుతుంది, ఓకే. మన యాంప్లిఫైర్ ఆన్ అయిపోయింది. ఇప్పుడు మనం పవర్ సప్లై చెక్ చేద్దాం, ఓకేనా. మనం చేసిన పవర్ సప్లై పర్ఫెక్టా కాదా, ఏమైనా ఇష్యూ ఉందా దీనిలో చెక్ చేయడానికి మల్టీమీటర్ని DC మోడ్లో పెట్టుకున్నాం. అంటే రెడ్, బ్లాక్, వైట్ రెండు సప్లైస్, రెండు ఛానళ్ళకి. ఇప్పుడు మనము పాజిటివ్ సప్లై చెక్ చేస్తున్నాం, చూడండి 121 ఎగ్జాక్ట్గా. అప్పుడు దాకా ఒక ఫస్ట్ ఛానల్ చెక్ చేసినాం, ఓకే. కొద్దిగా లైట్ వల్ల మీకు కనిపిస్తలేదేమో, క్లారిటీ కనిపించాలని, ఓకే. దాని తర్వాత మళ్ళీ నెగిటివ్ సప్లై చెక్ చేస్తున్నాం, -21, ఓకే. ఎగ్జాక్ట్ మన పవర్ సప్లై వచ్చేసింది. ఇప్పుడు ఈ బోర్డ్ని మనం ఇక్కడ సైడ్ బోర్డ్, ఛానల్ బోర్డ్ మొత్తం ఫిట్ చేసి చెక్ చేద్దాం. ఇప్పుడు దాకా మనం యాంప్లిఫైర్ రిపేర్ చేసినాం కదా, పవర్ సప్లై ప్రాబ్లం అని, అది ఇంకోటి ఈ ఛానల్ ప్రాబ్లం కూడా అన్నాం కదా, ఈ రెండు కూడా రిపేర్ అయిపోయినాయి మన దానిలో. ఇప్పుడు ఏంటంటే దీని RMS, దీని ఆడియో చెక్ కూడా చేద్దాం. చెక్ చేయడానికి ఫస్ట్ మనం ఏం చేద్దామంటే స్పీకర్, ఫస్ట్ ఛానల్కి స్పీకర్ని ఇచ్చేద్దాం, ఓకే. ఇన్పుట్లా సిగ్నల్ ఇద్దాం, ఇది ప్యారలల్లో పెట్టిన యాంప్లిఫైర్, ఓకే. ఇన్పుట్లో సిగ్నల్ ఇచ్చేసినాం, యాంప్లిఫైర్ ఆన్ చేస్తున్నాం, యాంప్లిఫైర్ ఆన్ అయిపోయింది. తర్వాత ఆడియో వస్తుంది, సెకండ్ ఛానల్ మార్చుతున్నాం, ఓకే. ఈ స్టార్ పాడ్ ఎట్లా ఉండదు, ఒక్క ప్రాప్తోని రెండు బ్యాలెన్స్ అవుతాయి, సిగ్నల్ కనిపిస్తుంది 1, 2, ఓకే. తర్వాత థర్డ్ ఛానల్ కూడా చెక్ చేద్దాం అట్లే, ఇన్పుట్ని థర్డ్ సిగ్నల్గా మార్చి, ఓకే. ఓకే, ఫోర్త్కి అవుట్ ఇచ్చేద్దాం,
ఒక సెకండ్. స్పీక్ ఆన్ లూజ్ ఉన్నట్టు, స్పీక్ ఆన్ లూజ్ ఉండే అంటే 4 ఛానళ్ళు వస్తున్నాయి.